వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే వచ్చిన మీకు అప్డేట్ ఏమిటంటే ఇప్పుడు మీకు అందరికీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం ద్వారా తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి మహిళలు కూడా పిల్లలు ఎవరైతే బడికి పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు వెళ్తున్నా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, చాలా ఎంతమంది ఉంటే పిల్లలు ఉన్నా కూడా వారికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక గతంలో అమ్మఒడి ఈ పథకం ఉండేది. ఇప్పుడైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంగా మార్చి గతంలో ఒక పిల్లాడికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలకు ఉన్నా ఈ పథకం అయితే మొదలు పెడుతూ ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారిని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా ఈ యొక్క పథకానికి నిధులు అయితే కేటాయించడం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో ఇంకా ఈ డిసెంబర్ 4వ తారీఖు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆమోదం తెలిపి మహిళల ఖాతాల్లోకి ప్రతి తల్లికి కూడా 15,000 చొప్పున జమ చేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏ మహిళల కంటే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ మహిళలకు డబ్బులు పడుతున్నాయి, ఎప్పుడు డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎదురైతే ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఈ సూపర్ 6 పథకాలకు మనకు బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. ఇక ఈ యొక్క మోడీ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం అయితే ఇప్పటికీ స్కూల్ నుంచి డేటా అనేది సేకరిస్తుంది. అంటే స్కూల్ నుంచి డేటా అనేది సేకరించి మీకు ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో, ఒక తల్లికి ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అంతమందికి కూడా అమ్మఒడి పథకం అనేది విడుదల చేస్తామని చెప్పారు. అలాగే ఆడబిడ్డ నిధి కూడా 1,500 రూపాయలు కూడా డైరెక్ట్గా అకౌంట్లో జమ చేస్తామని కూడా చెప్పారు. విషయాన్ని ప్రతి ఒక్క తల్లి కూడా గమనించాలి. ఇక డిసెంబర్ 4వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుంది. ఇక జనవరిలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన విడుదల చేస్తామని, ఈ విద్యా సంవత్సరం నుంచి యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారు. అలాగే SPCI లింక్ అనేది చేసుకొని త్వరలోనే వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు కూడా డైరెక్ట్ మీకు అకౌంట్లోనే వేస్తామని కూడా చెప్పారు. తర్వాత మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అలాగే కొంత ప్రభుత్వం దగ్గర నుండి లేని స్కూల్ ఉంటాయి కదా, వాటికైతే అమ్మఒడి పథకం వర్తించదు. ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులను పథకానికి సంబంధించి మరొక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.